నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ధర్మస్థలి అంశం, అసలు ఆ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే రకరకాల కోణాలు ఉన్నాయి. అత్యాచారాన్ని మొదలుకొని నరబలి వరకు కూడా. అంటే అత్యాచారం, నరబలి చేయటము, తర్వాత క్షుద్ర పూజలు చేయటము, చాలా మంది అంటే ఆ నదిలో ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిపోతుంది, అసలు దొరకవు కూడా, ఎముకలు కూడా దొరకవు అందులో, ఆ నదిలో గనక శవాల్ని వేస్తే అన్న కోణము. ఇట్లా అనేక రకమైన కోణాలు తెర పడట్లేదు దీనికి అసలు. అండ్ ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కి ఒక బ్రేక్ కూడా పడింది అనే మాట కూడా వినిపిస్తోంది. అసలు ఈ ఎంటైర్ నేపథ్యం ఏమిటి? అసలు ఏం జరిగి ఉండాలి సార్? అంటే ఇప్పుడు ఈ ఆలయ ధర్మకర్తల్లో ఒకరు వీరేంద్ర హెగ్డే. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఈ రకమైనటువంటి తవ్వకాలు జరుపుతారా లేదా అనే దానికంటే కూడా అసలు దీనికి సంబంధించినటువంటి విచారణని కూడా ఆపాలి. ఆ స్థలం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని అని ఆయన కోర్టుకు పెట్టారు. కోర్టు అటువంటిది ఏం లేదు, అది జరిగి తీరవలసిందే అని చెప్పేసింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వెళ్ళినప్పటికీ వీళ్ళకి వ్యతిరేకంగానే కోర్టు చెప్పింది, అది జరిగి తీరాలి డెఫినెట్గా. అంటే అక్కడ జరుగుతున్న వ్యవహారాలని మీడియా ప్రపంచానికి తెలియజేయటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఇది రెగ్యులర్గా రోజువారీ వ్యవహారంగా మార్చేస్తున్నారు, అందుకని మీడియాని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న పద్ధతిలో ఈయన కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కింది కోర్టు ఆయనకు అనుకూలంగానే జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ పై కోర్టు వ్యతిరేకించింది. నిజాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది కాబట్టి తప్పేం లేదు, వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు అని చెప్పింది, అయిపోయింది. అది మీడియాని కంట్రోల్ చేయడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమై ఉంటుంది సార్? అంటే అలా కామ్ గా పని కానిచ్చేద్దాం ఎవరికి తెలియకుండా అన్న థాట్ ప్రాసెస్ అంతే అంతే అదే ఉంది. అదే ఉద్దేశంతో ఆయన. రెండోది, అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది అనేది కూడా ఒక బాధ ఉండొచ్చు ఆయనకి. అంటే లోపల అతను ఎవరైతే బయట పెట్టాడో పారిశుధ్య కార్మికుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మొదలైంది గొడవ. అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే నేర అంగీకార వాంగ్మూలము అంటారు తెలుగులో. ఈ నేర అంగీకార వాంగ్మూలం ఇవ్వడంలోనే అతని ఉద్దేశం ఏంటంటే నన్ను పాపభారం వెంటాడుతోంది అని చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకుని అక్కడి నుంచి మొదలైంది. అంటే తప్పు చేస్తున్నాను అని ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు? ఇది నరబలో మరొకటో అయి ఉంటే, క్షుద్ర పూజలు అయినప్పటికీ దానికి ఒక జస్టిఫికేషన్ అయ్యేది. కానీ ఇప్పుడు నిజానికి అక్కడ జరిగిన హత్యలు కేవలం నరబలి లేకపోతే క్షుద్ర పూజలు అనే అకౌంట్లో వేసేసి దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నంగా ప్రచారంలో పెట్టుండొచ్చు కూడా. కానీ జరిగింది ఇంకోటి జరిగింది. అంటే ప్రధానంగా ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఇవే దొరుకుతున్నాయి. వాళ్ళు ఇప్పటికే 13 ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. ఇంకో 2 చోట్ల ఓపెన్ చేస్తూ ఉండగా నిన్న మళ్ళీ మీడియా మీద దాడి జరిగింది అక్కడ. ఈ దాడి చేసిన వాళ్ళు కూడా వీరేంద్ర హెగ్డే తాలూకా అనుచరులే అని చెప్తున్నారు. కాబట్టి ఈ వార్తలు బయటకు వెళ్లకుండా ఉండాలి, ప్రపంచానికి తెలియజేయకుండా ఉండాలి అనేది కాన్షియస్గా వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని కంట్రోల్ చేస్తున్నారు. అంటేనే వాళ్ళ హస్తం ఏ మేరకు ఉంటుంది. వాళ్ళ హస్తం లేకపోయినా కానీ టోటల్గా ఆలయ నిర్వహణకు సంబంధించి అక్కడ ధర్మకర్తల మండలి కావచ్చు, వీళ్ళ ప్రమేయం ఏదో ఉంది అక్కడ అనేది అనుమానం రావటానికి అర్థమవుతుంది. అనుమానం రావడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతోంది దాడి గురించి. అంటే వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, మేము తప్పు చేయలేదు అనుకునే వాడికి ఏం ప్రాబ్లం ఉండదు. అదే వాళ్ళు అటువంటి అలా లేరు, అలా బిహేవ్ చేయట్లేదు ఆయన బిహేవ్ చేయట్లేదు, వాళ్ళ తమ్ముడు అలాగే బిహేవ్ చేయట్లేదు, ఆయన కూడా దాడులు చేస్తూనే ఉన్నాడు. దీంతో ప్రపంచానికి ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇది ప్రధానంగా అతను చెప్పినటువంటి అభిప్రాయం అయితే, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పారిశుధ్య కార్మికుడు చెప్పినదైతే అత్యాచారాలు జరిగి అవి నేను చూశాను ఓపెన్గా. అంటే వచ్చిన బాడీని బట్టి తనకు ఒక విషయం అర్థమవుతుంది కాబట్టి, నేను ఖననం చేసినటువంటి శరీరాల్లో మెజారిటీ అత్యాచారానికి గురైనట్టుగా నేను గుర్తించాను అనే మాట కూడా వారి స్టేట్మెంట్ లో ఉంది. అత్యాచారం చేయటం వెనువెంటనే చంపేయటం జరుగుతుంది. రెండు. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెబుతూ అతను మరి ప్రపంచానికి కొంచెం గగురుపాటు కలిగించిన విషయం ఏంటంటే, ఒక
ఓ చిన్నపిల్లని స్కూల్ బ్యాగ్తో సహా తీసుకెళ్లి ఖననం చేశానని చెప్పాడు. Yes, sir. అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా మంది ఆడపిల్లల తల్లులు తండ్రులు కంప్లైంట్లు ఇచ్చి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి అక్కడ వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ, తమ పిల్లల తాలూకా కళేబరాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ అన్న పద్ధతిలో ఎవరి పెయిన్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు. ఇది జరుగుతోంది. నిజానికి ఆలయ కర్తల మండలి నుంచి పబ్లిక్కి ఒక అప్పీల్ చేసి మేము దీనికి సంబంధించినటువంటి టోటల్ ఒక ఆరోపణ వచ్చింది ఈ ఆలయం మీద. వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల దర్యాప్తులు జరగడానికి మేము సహకరిస్తాము. అలాగే ప్రతి ఒక్క విషయం ప్రతి క్షణం ప్రజలకు తెలియజేస్తాం. ఇది ప్రజలతో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం అవును. అని వాళ్ళు బాధ్యత తీసుకుని చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సింది పోయి వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తూ వస్తున్నారు మొదటి నుంచి. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏదో అక్కడ కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే సందేహాలు ప్రబలం అవటానికి కారణం అవుతాం. మరి ఈ ధర్మస్థలి అనే ప్రాంతం ఇంత అధర్మానికి కేంద్ర బిందువుగా మారిపోయిందా అనిపిస్తోంది ఇవి చూస్తుంటే. అయితే వాళ్ళ ధైర్యం ఏమిటి సార్? అసలు ఇన్ని వందల మందిని అత్యాచారం చేయడం కానీ చంపేయటం కానీ చేసేసినా మేము బయటికి రాము అని అంత ధైర్యం ఏంటి వాళ్ళకి? ఏమై ఉండాలి? అంటే ఎక్కడో సైకలాజికల్ డిజార్డర్ ఉంది ఎవరిలోనో. అందులో ఎవరో ఒకళ్ళు రెగ్యులర్గా ఈ పని చేశారు, దాన్ని కప్పపుచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అంటే చాలా ఊళ్ళల్లో కూడా జరుగుతాయి. చాలా ఊళ్ళల్లో ఈ కింది తరగతికి చెందినటువంటి వాళ్ళని తీసుకెళ్ళిపోయి దాని మీద సినిమాలు కూడా వచ్చినాయి. తీసుకెళ్ళిపోయి వాళ్ళు అంటే వాళ్ళని కంట్రోల్ చేయటానికి పెద్దవాళ్ళు కూడా వీళ్ళని తీసుకెళ్లి బలి వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఏదైనా జరిగిందా అనేది కూడా ఒక సందేహం ఉంది ఇక్కడే ఆ ఫ్యామిలీ మీద పర్టికులర్గా. అందుకని వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినో దాచిపెట్టడానికి వీటన్నిటినీ కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టం. అయితే దీనిలో భాగంగానే క్షుద్ర పూజలు అనేసరికి కొంత జస్టిఫికేషన్ దొరుకుతుంది. అలాగే బలి కూడా కొంత జస్టిఫికేషన్ చేసుకోవడానికి తగినటువంటి వాతావరణం కల్పించే పదమే. ఈ పదాల చాటును కూడా వాళ్ళు ఇంకేదో దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఎంత జస్టిఫికేషన్ వచ్చినా శిక్ష నుంచి మాత్రం బయటకు వెళ్ళలేరు కదా సార్. లేదు, డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుంది. అయితే సార్ ఇంత మంది వందల మంది మరి ఇట్లా మిస్ అవుతూ ఉన్నారు. కేసెస్ డెఫినెట్ గా వందల మంది మిస్ అయినప్పుడు కేసెస్ కూడా వస్తాయి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు సార్ ఇన్నాళ్ళ నుంచి కూడా? కేసులు నమోదైనప్పటికీ కేసులు నమోదు చేశామని వాళ్ళు చెప్తున్నారు. వస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మేము కేసులు నమోదు చేసాం, ఎవరు పట్టించుకోలేదు అని. పోలీసులు ఏం చేస్తున్నట్టు అంటే ఇక్కడ ఈ ఆలయం మీద కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ చేసి ఎవరు కంప్లైంట్ లో రాయలేదు అనేది పోలీసుల అభిప్రాయం. అందుకని మేము అటువైపు వెళ్ళలేదు అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు. కానీ ఇప్పుడు ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ నుంచి మిగిలిన వాళ్ళకి డౌట్లు వస్తున్నాయి. అవును, ఆ రోజున గుడికి వెళ్తానని చెప్పింది, వెళ్ళింది, తర్వాత ఏమైపోయిందో కనిపించలేదు. మరి అప్పుడే కదా సార్ గుడికి వెళ్తాను అన్న దగ్గర నుంచే కనిపించలేదు అంటే గుడి దగ్గర కూడా చూస్తారు కదా పోలీసులు. చిన్న విషయమే కదా. నిన్ను మా దగ్గరికి రాలేదు, మేము దాని అటువైపు నుంచి దర్యాప్తు చేయలేదు అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే వాళ్ళు స్పెసిఫిక్ గా గుడి దగ్గరకు వెళ్ళటం, గుడికి వెళ్ళొస్తాను అంది మా అమ్మాయి అంటే గుడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనుకోవటమా? అలా అనుకుని గ్రాంటెడ్ గా తీసేసుకుని చేసినటువంటి పొరపాటు పోలీసుల వైపు నుంచి కూడా ఉంది. ఇన్నాళ్ళ నుంచి 1-2 కేసెస్ కాదు, ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంది. అంటే దాదాపుగా ప్రతి కంప్లైంట్ లోనూ ఇదే దొరలు ఉండొచ్చు, ఇదే మాట దొరలు ఉండొచ్చు. రిపీటెడ్ గా కాకపోయినా కానీ కనీసం 3-4 కేసులు ఒకసారైనా కనిపించినప్పుడు ఒక డౌట్ రైజ్ అవుతుంది. కానీ అది కూడా రాలేదు. ఒకవేళ వచ్చినా గానీ వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేశారా? వీళ్ళు ఏదైనా ప్రోబ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ వీరేంద్ర హెగ్డే గారు కావచ్చు, మరొకరు కావచ్చు, కూర్చోబెట్టి ఏమైనా కన్విన్స్ చేసి పంపించేశారా అనేది కూడా ఒక డౌట్ ఉంది ఇప్పుడు ప్రపంచానికి. కాబట్టి దాన్ని కూడా రెక్టిఫై కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది లేకపోయి ఉంటే ఇప్పుడు అతను ఇంకో మాట అన్నాడు, నాకు ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారనే భయం కూడా ఉంది అని. అంటే ఈ ధర్మస్థల నిర్వహణ ఎంత దారుణంగా ఉంది, ఎంత టెర్రరైజ్ చేస్తున్నారు వాళ్ళు స్టాఫ్ని అనేది కూడా ఓపెన్గా చెప్పేశాడు అతను.
ఇంత ఓపెన్ గా చెప్పాక ఇంకా దానిలో వేరే సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరినో దాచిపెట్టే ప్రయత్నం వీరేంద్ర హెగ్డే గారు కాన్షియస్ గానే చేస్తున్నాడు అనేది చాలా ఓపెన్ గా ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు దానికోసం రకరకాల కారణాలు, అంటే ఈ సాకులు ప్రచారం చేయటం వెనకాల కూడా వాళ్ళ మోటో ఎవరినో కాపాడటానికి ట్రై చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయే విషయమే. మరి ఒకవేళ వాళ్ళు చేసిన ఎవరినో కాపాడే ప్రయత్నం చేసిన వీరేందర్ గారికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? ముందు అసలు ఎవరు చేశారు అనేది తేలాలి. అదే తేలిన తర్వాత అంటే ఈయన బ్రెయిన్ బిహైండ్ గా ఉంటాడు కేసు. ఒకవేళ ప్రూవ్ అయితే అప్పుడు కూడా శిక్ష ఉంటుంది. శిక్ష ఉంటుంది. బ్రెయిన్ అంటే కాన్స్పరసీలో ఉంటాడు ఈయన. కాన్స్పరసీలో ఉన్నప్పుడు శిక్ష అనివార్యంగా ఉంటుంది. ఎవరు చేశారు అనేది కూడా బయటకు రావాలి. రెండోది, వీళ్ళని ముందు అక్కడి నుంచి టెర్మినేట్ చేసి విచారణ జరపాలి. అది జరగలేదు ఇప్పటిదాకా. జరగలేదు. వీళ్ళకు ఉన్నటువంటి అధికార బలం ఇదంతా వాడుతున్నారు. దీని నుంచి పక్కకి జరిగి వీళ్ళని ముందు ఆ పదవుల్లో నుంచి తొలగించి అక్కడ టోటల్ గా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ధర్మకర్తల మండలి అనే పేరుతో వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని ఇంకో కమిటీ దేనికైనా అప్పచెప్పేసి వీళ్ళు మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటిది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అది జరిగే పరిస్థితి కనిపించటం లేదు. జరగాల్సిన పని అయితే అదే. మొత్తం ధర్మకర్తల మండలిని ఇమ్మీడియట్ గా టెర్మినేట్ చేసి కొత్త బాడీ దేన్నైనా వాళ్ళు లేదు, ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి సిట్టింగ్ జడ్జి నాయకత్వంలో ఒక బాడీని ఎగ్జిక్యూట్ చేసి వీళ్ళు చూస్తారు ఇక్కడ నుంచి ఈ ఆలయానికి సంబంధించిన వ్యవహారం, ఈ కేసు తేలే వరకు అని చెప్పి వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి సమన్స్ పంపించి అలా చేయొచ్చు. అలా చేయటం ద్వారా కొంత భయం కలుగుతుంది. అలాగే ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకుంటోంది అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. ఇది జరిగితే తప్ప ప్రజల్లో స్థైర్యం నిలబడదు. రెండోది, రకరకాల అనుమానాలు ఉన్నాయి ఆలయం మీద. అదేమో శైవక్షేత్రం, అక్కడ ఈ పూజారులు పూజా విధానాలు ఇవన్నీ కూడా వైష్ణవ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇలా ఎవరు దేన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఎలా నడుపుతున్నారు అనే దానికి సంబంధించి కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి ప్రపంచానికి. ఈ అన్ని విషయాల మీద క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం దేవాదాయ శాఖకు ఉంది. అక్కడ వాళ్ళు అంటే గవర్నమెంట్ జవాబుదారీ. ఈ గవర్నమెంటే కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి సంఘటనలు ఎప్పటి నుంచి తను చూశానని చెప్తున్నాడు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పారిశుధ్య కార్మికుడు వారు నోట్ చేసిన రోజున ఏ ప్రభుత్వం ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టి అన్ని ప్రభుత్వాలు కన్ఫెషన్ ఇవ్వాల్సినటువంటి కన్ఫెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు ముందుకు వస్తారా రారా అనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అయితే ముందు ఆ బోర్డుని, ఆ ధర్మకర్తల మండలిని టెర్మినేట్ చేయటం అనేది డిమాండ్ గా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీడియా డెఫినెట్ గా ఈ విషయాన్ని గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా. అయితే సార్, ఈ వందల కొద్ది శవాల్ని పూడ్చిపెట్టేసిన నేపథ్యంలో తవ్వకాల్లో దొరికినవి చాలా తక్కువ, రేషియో చూసుకుంటుంటే చాలా తక్కువ దొరికాయి. దీనికి గల కారణం ఏమైంది? కారణం అంటే అన్ని బాడీస్ ని వాళ్ళు దానిలో అక్కడ ఖననం చేసి ఉండకపోవచ్చు. అప్పుడు అతను ఒక మనిషిని వాడారు అని చెప్తున్నాడు. అతనికి అడపా ఈ పని అప్పచెప్పేవారు. అతను పనిచేసిన కాలంలో ఇక చేయలేక వెళ్ళిపోయాను నేను. మాక్సిమం ఒక 20-30 చేసుంటాడేమో అతను. మిగిలినవన్నీ కూడా వాళ్ళు నదిలో పారేసి ఉండొచ్చు. డీకంపోజ్ అయిపోవడం ఏంటి సార్ నదిలో పడేస్తే? అంత శక్తి ఆ వాటర్ కి ఉందంటారా? చెప్పలేమండి. రకరకాల అంటే అక్కడ కెమికల్స్ ఏవైనా కలుస్తున్నాయేమో తెలియదు. దానిలో కాలుష్యం ఏ మేరకు ఉందో తెలియదు. ఇన్ని గందరగోళాలు, వీటిని కూడా పరిశీలించాలి. దర్యాప్తు చేయాల్సినటువంటి వ్యవహారాల్లో ఆ నదీ జలాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొంచెం పెద్ద ఎత్తున, అంటే తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ప్రభుత్వము, ఒక రాజకీయ పార్టీ కూడా లింక్ అయ్యి ట్రావెల్ అవుతున్నాయి. అటువైపు నుంచి కూడా పెద్దలు ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ పార్టీ అధినాయకత్వం కూడా స్పందించట్లేదు దీని మీద. స్పందించి ఇమ్మీడియట్ గా వాళ్ళైనా ఇతన్ని పదవిలోంచి తప్పించి విచారణ జరగాలి అన్న పద్ధతిలో కూడా ఎవరు మాట్లాడట్లేదు. చూస్తున్నారు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం, మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నట్టుగానే ఉంది. నిన్న కూడా
మీడియా మీద దాడి జరిగింది అక్కడ. నిన్న తవ్వకాల దగ్గరకు వెళ్ళి కెమెరాలు పెట్టిన వాళ్ళ మీద కూడా ఆయన హెగ్డే గారి మనుషులు కొట్టడం జరిగింది. దాడి చేసి కొట్టారు. ఉమ్. కొట్టారు, కొంతమందికి గాయాలైనాయి, వాళ్ళు స్టేషన్కి వెళ్ళారు. ఈ పరిస్థితి అంటే ఏదో పద్ధతిలో దాన్ని కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నారు అది. ఉమ్. ఉమ్. కాబట్టి కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుని ఆ ఏరియా నుంచి వాళ్ళని టోటల్గా బయటకు పంపించేయాలి. చేసిందే చాలా చాలా హేయమైనటువంటి ఒక పని. తర్వాత అది బయటకి రాకుండా ఉండటం కోసం ఇప్పుడు కొన్ని క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు అనే మాటలు కూడా వింటున్నాం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అంటే నష్ట నివారణ చర్యలుగా చూడాలి. వాళ్ళకి జరిగిన వాళ్ళకి విక్టిమ్స్ కి జరిగిన నష్టానికి మరి ఎట్లా సమాధానం వస్తుందో విక్టిమ్స్ తెలియదు. సంబంధం లేదు. అంటే తమకి ఏదో జరిగింది, ఏదో దిష్టి లాంటిదే ఇది కూడా. ఉమ్. ఏదో జరిగింది సంథింగ్, కాబట్టి దాని నుంచి ఒక బయటపడాలి మనం అనుకుని ఎవరినో ఆశ్రయించి ఉంటారు. మళ్ళీ వాళ్ళు కూడా క్షుద్ర పూజలే చెప్పారు. అంటే ఆల్రెడీ అక్కడ జరిగినవే వాటి మీదే ఒక డౌట్ ఉంది. అది అలాంటివి ఏవైనా జరిగినాయా అనేది కూడా ఒక డౌట్ అక్కడ జరిగిన వీటి మీద ఉంది. అందులో భాగంగా చంపేసి ఉంటారు అనేది చెప్పడం ద్వారా ఒక జస్టిఫికేషన్ క్రియేట్ చేద్దాం అనేది ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు తమని తాము కాపాడుకోవడానికి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే అక్కడ ఏదో ఒక అంటే ఆ ఫ్యామిలీస్లో నుంచి ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరో అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండి ఈ దారుణాలన్నీ అటువైపు నుంచి జరిగాయా అనేది ఒక సందేహం. దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డిపార్ట్మెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు బ్రేక్ పడింది తవ్వకాలకి అనే వార్త కూడా వస్తోంది. ఇందులో నిజాలు ఏంటి సార్? తవ్వకాలకి బ్రేక్ పట్టడం లేదండి. వాళ్ళు మీడియా మీద దాడి చేశారు అంతవరకే. ఉమ్. తవ్వకాలు జరుగుతాయి కూడా. కానీ వాళ్ళు అక్కడ ఉండగా తవ్వకాలు జరపటం అనేది ఇబ్బందికరమే. అందుకని వాళ్ళని టోటల్గా టెర్మినేట్ చేయటం అనే పని ఇమ్మీడియట్ గా జరగాలి. దాన్ని డిమాండ్ చేయాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించి చాలా మందితో అది సెంటిమెంటల్ గా అటాచ్ అయి ఉన్నటువంటి ఏరియా అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఎంత భయానకంగా ఉంటుంది. భయపడతారు. కాబట్టి ఇప్పుడు భక్తులలో స్థైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. అందుకని ఈ స్థైర్యాన్ని నింపే చర్య అవుతుంది వాళ్ళని టెర్మినేట్ చేసి అక్కడి నుంచి ముందు పంపించేసి, ఒకవేళ నిర్దోషులుగా తేలితే మళ్ళీ వస్తారు కదా. అప్పటి వరకు ఒక ఆల్టర్నేటివ్ బాడీ గవర్నమెంట్ అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి అది జరుగుతుందో జరగదో తెలియనటువంటి విషయము.